ముగ్గులు మొదలైనవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పైగా ఈ పొలానికి వెళ్ళి వచ్చేటప్పుడల్లా వరి కంకులు తెచ్చి ఇంటి ముందు చాలా అందమైనటువంటి కుచ్చులాగా తయారు చేసి పెడతారండి. దానివల్ల ఏం జరుగుతుంది, పిచ్చుకలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్క గింజ పట్టుకెళ్తాయి, అంతకన్నా ఎక్కువ పట్టుకెళ్ళలేవు, వాటి ముక్కు చిన్నది కనుక వాటి కోసం ఇలా కుచ్చులు కట్టే పద్ధతి మనకి సంక్రాంతి పండుగ జరుపుకునేటటువంటి దాంట్లో కనపడుతుంది. ప్రాంతీయమైనటువంటి ఆచారాలు కొన్ని స్వల్పంగా భేదంతో అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. అందులో ఒకటేమిటి అంటే గాలిపటాలు ఎగరేయడం. ఇది ప్రత్యేకంగా ఈ సమయంలోనే గాలిపటాలు ఎగరేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కనుమ నాడు మొదలు పెడతారు. ఇలా ఒక పండగ జరుపుకున్నాము అంటే ఎన్ని స్థాయిల్లో దానికి ఉన్నటువంటి అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటామో మనం అర్థం చేసుకోవాలి. కనుమ నాడు ఇది పశువుల పండుగ అనుకున్నాం కదా, ఆ పశువుల్ని చక్కగా కడిగి పశువుల శాలల్ని శుభ్రం చేసి పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో పాలేర్లు, రైతులు, వాళ్ళందరికీ కూడా ఆనాడు విశ్రాంతినిచ్చేసి పశువులతో ఏ పని చేయించరండి ఆ రోజు. ఎందుకంటే పూర్వకాలంలో ఎడ్ల బళ్ళ మీదే ప్రయాణం ఉండేది, నాగళ్ళని కూడా ఎడ్లే లాగుతూ ఉండేవి. అంచేత అది వాటి చేత పని చేయించేవాళ్ళు కదా, విశ్రాంతి ఇచ్చేసేవాళ్ళు.